శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 500 సంవత్సరాల పాటు ఈ పదాలు పట్టుకుని ఈ విధానాలు పట్టుకుని 300 యుద్ధాలు చేసి లక్షలాది మంది బలిదానం చేస్తే మన జనవరి 22వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత విశ్వ హృదయ విజేత భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా శ్రీరామచంద్రుడు అన్ని క్షేత్రాలను దర్శించి రామేశ్వరం వెళ్లి 12 బావుల్లో స్నానం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన కలశంతో శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన కార్యాన్ని స్వయంగా కళ్ళతో చూసి వచ్చినటువంటి స్ఫూర్తితోటి మీ ముందు నిలబడి మాటలు మాట్లాడుతున్నారు. అలా వద్దా అలా వద్దా అలా వద్దా రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన డాక్టర్ కేశవరావు బలిరావు గడ్డేవారు గారు ఈ గోదావరి కళ్ళకొట్టు నుంచి నాగపూర్కు వెళ్ళారు. ఆ తర్వాత బాలాజాం దేవరస్ గారు నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రాణహిత ఒడ్డున గోదావరి ఒడ్డున ఉండేటువంటి చెన్నూరు గ్రామం నుంచి నాగపూర్ పోయారు. మొన్ననే 11వ తేదీ మత్స్యనారాయణ జయంతి కోసం నేను పెరుపాలెం వస్తే గూగుల్ మ్యాప్ దారి తప్పిస్తే ఏదో గ్రామానికి పోతే మన ముగంతూరు మండలంలో పెరుపాలెంకు ముందు ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు మోడీ. దీని మూలాలేందో, దీని చరిత్ర ఏందో, దీని సంగతి ఏందో ఆర్కియాలజీ వాళ్ళు, ఐతిహాసికులు, చరిత్రకారులు పరిశోధించాలా. ఈ మోడీ ఆ మోడీ ఆ మోడీ ఈ మోడీ ఒకటేనే కాదా తేల్చాలా. ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఈ ఆంధ్ర జాతి అంటే, ఆంధ్రదేశం అంటే, ఆంధ్ర నాగరికత అంటే, ఆంధ్ర భాష అంటే మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక ఔన్నత్యము, చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి భూభాగంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? అప్పుడే మన సత్యనారాయణ గారు మాట్లాడుతూ కలదర్శనాల గురించి చెప్పారు. ఆ కలదర్శనాలు రామవారు చెప్పింది ఎక్కడో తెలుసా? అబ్బాయిల నుంచి రాజమండ్రి లోపలి అంటాడు. తెలుసా ఈ సంగతి? తెలుసా ఈ సంగతి? వారికి సుభావం కొడితే సుభావం చనిపోయాడు. వారీసుడికి ఎక్కడ పడ్డాడో తెలుసా? సూర్యుపేట కడా మధ్యలో పడ్డాడు. ఆ వారీసుడు పడ్డది గొండేరు పడ్డది. ఆ గొండయ్య పులికాటు సమస్యగా ఏర్పడింది. భూమి ఆకర్షణ శక్తి కూడా నొక్కాడు కాబట్టి అక్కడి నుంచి రాకెట్లు లేకపోతే తొందరగా పరిగెత్తుతున్నాయి. శ్రీహరికోట కూడా అక్కడ ఏర్పడింది కాబట్టి శ్రీరాముడి బాణంలో తెలిసిన వాడు ఆంధ్రుడు, శ్రీరాముడి తత్వం తెలిసిన వాడు ఆంధ్రుడు, శ్రీరాముడి తప్పు తెలిసిన వాడు ఆంధ్రుడు, రామాయణాన్ని మరుపు తెలిసిన వాడు ఆంధ్రుడు, లేకపోతే ఏమీ లేదనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు మన కలిగి వద్దా, వద్దా, భాగస్వామ్యం ఉండాలా వద్దా, ప్రేరణ ఉండాలా వద్దా, భాగస్వామి కావాలా వద్దా, కూర్చుందామా, ఆత్మవిశ్వాసాన్ని కోరుకోదామా, ఆత్మనిర్భరతను పొందుదామా. దేశం తిరిగి వల్ల, ఆంధ్రదేశం వల్ల, తెలుగు జాతి వల్ల, ఆంధ్ర జాతి వల్ల లేచిన వల్ల, చరిత్రలో శాతవాహనంలాగా, ముసులు నాయకుల్లాగా, రెడ్డి రాజుల్లాగా, గలమదొరల్లాగా, కాపుల్లాగా, కరుణాల్లాగా, యాదవుల్లాగా, బలిజల్లాగా, మాలల్లాగా, మాదిగల్లాగా వివేకానందులు చెప్పినట్టు కోరి గుడిసెల్లో నుంచి సనాతన హైందవ ధార్మిక భారతదేశం పునర్నిర్మాణం అవుతుందని చెప్పినటువంటిదే ఈ రోజు గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో
అయోధ్య ఉంది కాబట్టి, కాశీ ఉంది కాబట్టి, మధుర ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ దేవభూమి అయింది. వాస్తవం. చార్ధామ్ యాత్ర ఉంది కాబట్టి, హరిద్వార్ ఉంది కాబట్టి, ఋషికేశ్ ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ కూడా దేవభూమి అయింది. అమర్నాథ్ ఉంది కాబట్టి, వైష్ణోదేవి ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా దేవభూమి అయింది. వాస్తవం. అయితే మన సంగతి చూద్దామా? దశావతారాల్లో 7 అవతారాలు సాక్షాత్తు వైకుంఠం నుంచి మహావిష్ణువు వచ్చినటువంటి గడ్డ మన ఆంధ్ర గడ్డ. తెలుసా? సత్యనారాయణ స్వామి దేవాలయం ఉండేది ఎక్కడ? నాగనాపురం ఉండేది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. 2వ అవతారం ఏది? శ్రీకూర్మం ఉండేది ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్. ఉందా లేదా? क्षेत्र में तिरुमल क्षेत्र ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ వరాహవతారం ఉందా లేదా? ఇక్కడ కదిరి ఋషులు మూలకం భవనాలు అన్నమాచారుడే. కాబట్టి 4వ అవతారం నృసింహావతారం ఎక్కడ వచ్చింది? ఆంధ్రప్రదేశ్. 5వ అవతారం ఏది? రావణుడు. వామనావతారం ఎక్కడుంది? పరుచూరు మండలంలో ఉంది. పరుచూరు మండలం ఎక్కడుంది? చెరుకూరు గ్రామంలో ఉంది. మొత్తం భారతదేశంలో త్రివిక్రమ వామన స్వామి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉండే చెరుకూరులో ఉంది. వామనావతారం పుట్టింది కూడా ఆంధ్రప్రదేశ్. కదా? ఏం చిత్రా చేసింది? అంటే అనుకుంటే ఇక్కడికి వచ్చింది. అక్కడ కూర్చోవాలా? జయశ్రీలా ఉంటే అక్కడ పనిగా పట్టి వచ్చింది. అర్థం కాదా? ఇంకే పోవాలా? అందువల్లే వామనావతారం అవతారం చేసింది. పరశురాముడు దశావతారం చిరంజీవి ఎక్కడున్నాడో తెలుసా? మహేంద్రతరాయ పర్వతం ఎక్కడ ఉంది? ఒరిస్సాకి శ్రీకాకుళానికి మధ్యలో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. పరశురాముడు ఎక్కడున్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు. అవతారం ఏది? రామకృష్ణ. ఒక ఆయన రాముడు అయోధ్యకు పోయా, బలరాముడు నేపథ్యకు పోయా, కృష్ణుడు మధురకు పోయా. తర్వాత 10వ అవతారం కలియుగ ప్రత్యక్ష దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో కూడా ఉన్నారా లేదా? అవతారం ఆంధ్రప్రదేశ్లో పుట్టారా లేదా? దేవభూమి ఎవరా కాదా? దేవభూమి కావాలా వద్దా? అయోధ్య కార్యాలు వచ్చిందా లేదా? కాశీ కార్యాలు వచ్చిందా లేదా? ఉజ్జయిని కార్యాలు వచ్చిందా లేదా? చార్ధామ్ కార్యాలు వచ్చిందా లేదా? అమర్నాథ్ కార్యాలు వచ్చిందా లేదా? వైష్ణోదేవి కార్యాలు వచ్చిందా లేదా? నాగనాపురం కార్యాలు రావాలా వద్దా? శ్రీకూర్మం పరచూరు కార్యాలు రావాలా వద్దా? 7 క్షేత్రాలకి కార్యాలు రావాలా వద్దా? 7 కోట్ల మంది దర్శనం చేసుకోవాలా వద్దా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వికాసం పొందాలా వద్దా? ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందాలా వద్దా? ఇది జరగాలంటే ఏం జరగాల? చూపు మీద చూపించండి, ఊరు మీద చొక్క పెట్టండి, చొక్క మీద పెట్టండి. జై శ్రీరామ్. భారతదేశంలో ఎన్ని భాషలు ఉండవచ్చు, వ్యాకరణం ఉండవచ్చు, విశ్వత ఉండవచ్చు, వ్యాకరణం ఉండవచ్చు, సాహిత్యం ఉండవచ్చు. కానీ మన ఆంధ్ర భాష తెలుగు భాషకే ప్రపంచంలో అతిపెద్ద 2వ భాష. 6,50,000 పదాలు ఉన్న భాష మన భాష. అందుకనే మన భాషకి శ్రీకాకుళం జిల్లా, కృష్ణా జిల్లాలో అమాయకట్ట సమీపాల శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అనే దేవాలయం ఉంది. మన సంస్కృతికి ఒక దేవాలయం ఉంది, మన భాషకు ఒక దేవాలయం ఉంది. అందుకనే హంపి నుంచి వచ్చిన ఆంధ్రలో చెందినటువంటి కృష్ణ దేవాలయాలు
ఈ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఆంధ్ర పాలన కావ్యాన్ని రచించారు కాబట్టి ఆయనకి ఆంధ్ర భోజనం అనే బిల్లు ఇచ్చారు. తెలుసా తెలుసా శ్రీరామ్ చేసింది. అవునా కాదా? అవునా కాదా? అందుకనే శ్రీరాముడు అయోధ్యలో రావాలంటే ధర్మరాజ్యాన్ని స్థాపించిన తర్వాతనే రాముడు అయోధ్యకు వచ్చాడు. వారిని చంపడం లేదా? అందరూ చెప్పరా? చూడరా? వినరా? చంపడం లేదా? సుప్రీం కూర్చోబెట్టడం లేదా? రావణాసురుని చంపడం లేదా? కూర్చోబెట్టడం లేదా? అయోధ్యలో కూర్చోవడం లేదా? చిత్రమానము యుగం మారినా ధర్మ సంస్థాపన మారదు. రామ మందిరాన్ని ఏ మతం వాడు ధ్వంసం చేశారో, ఏ జాతి వాడు ధ్వంసం చేశారో, ఎవరైతే హిందూ ధర్మాన్ని కూకటి వేలతో ఈ భూమిలో నుంచి ప్రకటించేస్తామని ప్రగల్భాలు పలికారో 1000 సంవత్సరాల పాటు ఒక్క మాట మాట్లాడకుండా, యుద్ధం చేయకుండా, రక్తపాతం లేకుండా అదే జాతికి చెందినటువంటి అరబ్ దేశంలో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు 1000 కోట్లతో దేవాలయం నిర్మాణం చేశారు. భారతదేశాన్ని లూటీ చేసి మనం బానిసలు చేసి పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్యసభము బకింగ్హామ్ ప్యాలెస్ లో ఈరోజు ఒక హిందూ పరిపాలిస్తున్నారా లేదా? దీపావళికి ఆయన భార్య ఇంటి ముందు దీపాల ప్రజలు పేర్చుందా లేదా? రెండోది అయిపోయిందా? భార్య అయిపోయిందా? రావణాసుడు అయిపోయాడా? ఇది అయిపోయింది. ఇక్కడ అరబ్ దేశాలు అయిపోయినాయా? క్రైస్తవ దేశం అయిపోయిందా? అది 2000 తర్వాత అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరామచంద్రుడు వచ్చి స్థిరంగా కూర్చున్న రేపు ఉండేది ఆ రాజ్యంలో. అర్థమైందా? కాలేదా? కాలేదా? 2014 అర్థం కాలా? 2019 అర్థం కాలా? 2024 కూడా అర్థం కావాలా? రామరాజ్య స్థాపన అంటే అసలు రామరాజ్యం అంటేనే ఎవరు లేని రాజ్యం. రామరాజ్యానికి ఎవరు లేవు. విశ్వమంతా రామరాజ్యమే. అవునా కాదా? అవునా కాదా? అందుకే మొహమాటం లేదు. మరీ శిక్ష అయితే కొట్టదు, కానీ ఈసారి కొట్టండి. కొట్టాలా వద్దా? కొట్టాలా వద్దా? 4 అంటే 400 ఆ 400 నాకు ఉండాలా వద్దా? మీరు ఉండాలా వద్దా? రాజమండ్రి ఉండాలా వద్దా? ఆంధ్రాలో ఉండాలా వద్దా? తిరుపతి ఉండాలా వద్దా? విజయవాడ ఉండాలా వద్దా? చంద్రశేఖర్ ఉండాలా వద్దా? ఉత్పాదనలో ఉండాలా వద్దా? మనం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అర్థమైందా లేదా? అవుతుందా కాదా? ఎందుకంటే వేరే ఏమైనా చెప్పాలా? ఎందుకంటే చెప్పాల్సింది ఏమైనా ఉందా? చూడాల్సింది ఏమైనా ఉందా? ఎక్కాల్సింది ఏమైనా ఉందా? ఎక్కాల్సింది ఏమైనా ఉందా? అర్థం ఏమైందా? ఒకటే మాట చెప్పాడు ఆయన. జనవరి 22వ తేదీన మాట్లాడుతూ రాబోయే 1000 సంవత్సరాల పాటు భారతదేశము ప్రపంచం మొత్తం తిరిగి మన వైపు కన్నెత్తి చూడలేటువంటి శక్తివంతమైన సశక్తవంతమైన భారతదేశాన్ని నిర్మాణం కలిసిపోతున్నారా? వెనకడుగేస్తున్నారా? కలిసిపోతున్నారా? సాధ్యాలనుకుంటున్నారా? ఆలోచిస్తున్నారా? ఇంకెంత అనుకుంటున్నారా? అయిపోయింది అనుకుంటున్నారా? ఎప్పుడు చేయగలుగుతున్నారా? కుదరదు. చివరి క్షణం వరకు ఇదే ఉత్సాహంతో పనిచేసి తినాలి. ఆ రోజున ఆఖరి వ్యక్తి కూడా పీకేదాకా ఆగేవా? ఆగవా? ఈ రోజున కూడా 100% ఓట్లు వేసేదాకా ప్రజాస్వామ్యాన్ని
పరిరక్షించుకునేదాకా ఆగకూడదు. అర్థమైందా కాలేదా?